పిలిపించండి, మర్యాద చేయండి. నటులను, నర్తకులను పిలిపించండి. పట్టణంలో ఉండేటువంటి వాళ్ళను, పురజనులను, ప్రజలందరికీ కూడా విశాలమైనటువంటి విడుదల ఏర్పాటు చేయండి. యజ్ఞం చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు. అలాగే భోజనం, ధనం, వారికి వ్యవహారం లోపల ఎక్కడా కూడా లోటుపాటు జరగకూడదు. అందరినీ ప్రేమతో నిండినటువంటి మనస్సుతో ఆదరంగా చూడండి. అంతేకాదు, రాజ్యానికి, ఈ యాగానికి మిథిలాదేశపు మహారాజుని, జనకుణ్ణి, కాశీరాజు, కేకయరాజు, అంగరాజు, కోసలరాజు, మగధరాజు, సింధు దేశపు రాజు, సౌవీర దేశపు రాజు, సౌరాష్ట్ర దాక్షిణాత్యులుగా ఉన్నటువంటి రాజులందరినీ కూడా యజ్ఞానికి పిలిపించండి. అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. అఖండంగా, అద్భుతంగా యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞ దీక్షితుడైనాడు దశరథ చక్రవర్తి. ఇక్కడ విశ్వనాథ గారు ఇంకో అడుగు ముందుకు వేసి, ఉండుమని ఎంత బలవంతమో వనర్చె రాజు, ఉండుమని ఎంత బలవంతమో వనర్చె రాజు, మీ మానవులకు నారాక ఒకటే వేగు. ఇంత గొప్పగా తన స్నేహితుని ఇంటిలో యాగం జరుగుతూ ఉంటే ఏ స్నేహితుడైనా రాకుండా ఉంటాడా? ఒక్కరోజైనా, ఒక గంటైనా వచ్చిపోతాం కదా. అట్లాగే జటాయు కూడా వచ్చాడు అన్నారు. పక్షిరాజు అయినటువంటి జటాయు కూడా దశరథ చక్రవర్తి గారు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చారయ్యా అన్నారు విశ్వనాథ గారు. వాల్మీకిలో లేదు కానీ వచ్చినవాడు ఉన్నాడా? జటాయు అన్నాడట, అయ్యా నిన్ను చూద్దామని, యజ్ఞదీక్షితుడు అయినటువంటి నీకు శుభాకాంక్షలు తెలుపుదామని మాటపూర్వకంగా వచ్చాను కానీ ఉండడానికి రాలేదయ్యా. ఉంటే నీ యజ్ఞం సరిగా సాగదు. కారణం, ఇదో బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ప్రజలందరి మధ్యలో నా గురించే చర్చ ఉంటుంది. కాబట్టి నీ యజ్ఞానికి ఏ రకంగా కూడా నేను ఇబ్బంది లేకుండా చేయాలంటే నేను కలిసి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి జటాయు పక్షిరాజు వచ్చి వెళ్ళినట్టుగా ఇక్కడ విశ్వనాథ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. అట్లా యజ్ఞం అద్భుతంగా, అఖండంగా కొనసాగుతూ ఉన్నది. అఖండమైనటువంటి అన్నపు రాశులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉన్నదయ్యా అన్నారు. మహర్షి అంటాడు, అనంత పద్మనాభ స్వామి యొక్క కింద నేలమాలుగా ఏమంటాం అంటే ఎంత సంపద ఉన్నదో ఎవరికి తెలుసయ్యా, తవిరా కొద్దీ వస్తున్నట్టుగా. అట్లాగే ఎంతమందికి పెట్టినా తరగదు అన్నట్టుగా భోజనాల వ్యవహారం అట్లా ఉన్నదట దశరథ చక్రవర్తి యొక్క యజ్ఞం. పల్లెల నుండి యజ్ఞమని వచ్చిన వారికి ఎల్లవేళలన్ పిల్లియ మేకయంచనక పెట్టవలన్ కోపముమై విదల్చుటల్. వడ్డిచ్చే వాళ్ళకు చెప్తూ ఉన్నారు. వ్యవహారంలో చూడండి, ఏ ఒక్కరు తప్పు చేసినా అది యజమాని దాకా వెళ్తుంది ప్రభావం. యజ్ఞములో ఏ ఒక్కటి జరిగినా మళ్ళీ యజమాని దాకా వెళ్తుంది. అందుకే పెట్టేటప్పుడు కోపమునై విదుల్చుటల్, కోపంగా పెట్టడం, తీసుకోపోయా, ఇట్లాంటి మాటలు కూడా రావద్దు సుమా. భరత మౌని వేద పారంగతులునట నర్తకులును వచ్చినారు. విరామ సమయంలో ప్రజలందరూ ఏం చేస్తారండి? పంతులు గారంటే వేదం చదువుతారు, మంత్రాలు చదువుతారు, యజ్ఞం చూడడానికి వచ్చిన వాళ్ళు. అందుకే చక్కగా కీర్తనలు పెట్టండి, నాట్యకర్తల్ని పిలిపించండి అని చెప్పి వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపించినారు. యజ్ఞం యొక్క అద్భుతంగా గొప్పగా కొనసాగుతున్నది సరయూ నదీ తీరంలో. ఎట్లా ఉన్నదయ్యా అంటే, లక్ష్మీ అమ్మవారి యొక్క పెళ్ళికి సముద్రుడు కదా, క్షీర సముద్రరాజ తనయాం, సముద్రపుత్రిక కదా, పెళ్ళి పుట్టింట్లో కదా జరిగేది. సముద్రుడి ఇంటిలో పెళ్లి జరుగుతుంటే నదులన్నీ వచ్చాయట. నదులన్నీ వస్తే ఎట్లా ఉంటుందండి? మొత్తం జలమేనా? ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది చూడడానికి? అట్లా అశ్వమేధ యాగంలో మొత్తం రాజులతో నిండిపోయిందా అన్నట్టుగా ఉన్నదట. అనేక మంది భూదేశంలో పరిపాలిస్తున్న సామంత రాజులందరూ కూడా అక్కడికి చేరినారు దశరథ చక్రవర్తి యొక్క యజ్ఞం లోపట. విస్తరి మీద వంగబడవేయక, విస్తరి మీద వంగబడవేయక మానెదరేమో సూదకుల్, విస్తరి పైన వంగుటకు వెన్నును వంగదు పొట్ట వంగదు, హస్తములడ్డముంచినను. అయ్యా వద్దయ్యా, చాలయ్యా చాలయ్యా, కుదిరేది లేదు, తినండి తినండి.
మొత్తం యజ్ఞం జరుగుతున్నంత సందర్భం మొత్తం కూడా వేయండి తినండి అనేటువంటి మాటలే వినబడుతున్నాయట. ఇవ్వండి చక్కగా దానాలు, ఈ మాటలు తప్ప లేదు పోవయా ఒక్క మాట కూడా యజ్ఞం మొత్తంలో కూడా వినబడలేదు అన్నారు. అన్నపు రాసులు చిన్నతో మాలలకై సన్నజాజులు పోసినట్లు. అన్నం ఎట్లా ఉన్నదయ్యా అన్నారు, సన్నజాజులు పోసినట్లు. సన్నజాజులు ఎంత సన్నగా ఉంటాయండి, అవన్నీ రాశులు పోస్తే ఎట్లా ఉంటాయో అన్నపు రాశులు అట్లా కొనసాగిందట దశరథ చక్రవర్తి యొక్క యజ్ఞం. ఆ యజ్ఞం లోపట వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, ఋష్యశృంగ ఇత్యాది మాననీయ మహత్తరమైనటువంటి ఋషిగణమంతా కూడా చక్కగా యజ్ఞం యొక్క నిర్వహణ చేస్తూ ఉన్నారు. వేదిక నిర్మాణం జరిగింది. ఆ వేదిక ఎట్లా ఉన్నది అన్నారు, గరుడ వేదిక అన్నారు. గరుడ పక్షి ఆకారంలో వేదిక. ఒక్కొక్క యజ్ఞానికి కూడా హోమగుండం యొక్క ప్రమాణం ఉంటుంది. ఒక్కొక్క యజ్ఞశాలకి కూడా ఎంత హైట్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, ఏ యాగానికి ఎంత ఉండాలి, అది కూడా ఒక లెక్క ఉన్నది. యజమాని యొక్క కామ్యమును బట్టి చేసేటువంటి యజ్ఞాన్ని బట్టి యజ్ఞశాల నిర్మాణం ఉంటుంది, వేదిక నిర్మాణం ఉంటుంది. ఇది ఒక శాస్త్రం. దాంట్లో ఏ చిన్న లోపం జరిగినా యజ్ఞం విఘ్నమయ్యే అవకాశం ఉన్నది. జనమేజయ మహారాజు గారు యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞశాల నిర్మాణం అయింది. ఒక శిల్పకారుడు వచ్చాడు, లెక్కలో ఒకటి తప్పిందయ్యా కాబట్టి నీ యజ్ఞం ఆగుతుంది అన్నాడు ఆయన. యజ్ఞం రేపు కొబ్బరికాయ కొట్టే సందర్భంలోనే ఆగింది యజ్ఞం. అందుకే వశిష్ఠుల వారు అన్నారు, ఏ చిన్న పొరపాటు రాకుండా జాగ్రత్తగా వ్యవహారం చేయండి రా అబ్బాయి. చక్కగా 21 యూప స్తంభాలు నిలిపినారు. 3 వరుసల్లో, ఒక్కొక్క వరుసలో 7 యూప స్తంభాలు. ఒకటి చండ్ర, మారేడు, మోదుగా, దేవదారు, ఇట్లా 3 వరుసల లోపల 7 యూప స్తంభాలు పెట్టినారు. మధ్యలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి యూప స్తంభానికి అశ్వం కట్టినారు. ఏ యజ్ఞాశ్వం అయితే ఉన్నదో ఆ యజ్ఞాశ్వాన్ని కట్టినారు. అలా చక్కగా క్రతువులన్నీ జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు అగ్నిష్టోమం, రెండో రోజు ఉక్త్యం, మూడో రోజు అతిరాత్రం. అనేకమైనటువంటి క్రతువులన్నీ కూడా అశ్వమేధ యాగంలో ఏవేవైతే చెప్పబడ్డాయో ఆ చెప్పబడ్డటువంటి అన్నీ కూడా సుసంపన్నం చేస్తున్నారు. చేసేవాళ్ళు సామాన్యులు కాదు కదా, వశిష్ఠాది మాననీయ మహత్తరమైనటువంటి ఋషులాయి. ఇక్కడ ఎంత సౌమనస్యం ఉన్నది అంటే ఈ సన్నివేశం చూస్తే, వశిష్ఠుడు పురోహితుడు కదండి, ప్రత్యేకంగా పిలువబడ్డవారెవరు? ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు వచ్చి యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన లోకంలో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఏం మనం లేమా, ఇంకొకరు రావాలనా? లోకంలో కొన్ని పోగడలు కనబడుతూ ఉంటాయి కదా. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి, ఒక పురోహితుడికి ఇంకో పురోహితుడికి ఎంత సౌమనస్యం ఉండాలో ఈ సన్నివేశం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. లేడా వశిష్ఠుడు ప్రత్యేకంగా ఋష్యశృంగుల వారిని పిలిచి ఆయనకు చక్కనైనటువంటి, ఆయనగా ప్రత్యేకంగా పిలిపించినంత మాత్రాన వశిష్ఠుడి గౌరవం తగ్గించలేదు దశరథుడు. ఇద్దరి ఆధ్వర్యంలో జరుగుతున్నది అంటే చూడండి ఎంత సౌమనస్యం ఉండాలి ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా. ఇది మనకు ఈ సన్నివేశం నేర్పుతూ ఉన్నది. చక్కగా ఏం చేద్దామని చక్కగా వాళ్ళంతటా వాళ్ళు విచారించుకొని, యజమానికి ఏ రకంగా చేస్తే శ్రేయస్సు కలుగుతుందో విచారణ చేసుకొని చక్కగా మాననీయ మహత్తర ఋషిగణమంతా కూడా యజ్ఞాన్నంతా కూడా పూర్తి చేసినారు.